వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక చారిత్రాత్మకమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రేచర్లపేట గ్లోబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గల పార్కు వద్ద 7,813 వార్డుల రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క పేద కుటుంబం సొంతిల్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని ఇళ్ల పట్టాలు పంపిణీ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పే మాయమాటలు నమ్మవద్దని, మరొకసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజున ఎమ్మెల్యే మీటింగ్లు వచ్చారా? ఏ రోజున గతంలో ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టారా? ఏ రోజున ఎమ్మెల్యేలు గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఇంటింటికి వచ్చారా? మీ సమస్యలు తెలుసుకున్నారా? ఎప్పుడు అది లేదు తల్లి. ఒకసారి గెలిచేసిన తర్వాత మీరందరూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా కాదు. ఎమ్మెల్యేలు మేమే ఇంటికి వచ్చాం, మీ సమస్యలు ఏంటంటే చెప్పండి అని అడిగాం. మీ సమస్యలు చెప్పారు. ఒకవేళ మేము రాని పక్షాలు ఉంటే సచివాలయాలనే మీ వార్డుల్లో పెట్టి వాలంటీర్స్ని పెట్టి మీకు మీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు. మీరెవరూ కూడా ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ పనిలే, మీరు ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేదు. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళే పని లేదు. సచివాలయ వ్యవస్థని మీకు ఒక వీధో లేకపోతే 4 వీధుల దూరంలోనో మీకు సచివాలయాన్ని పెట్టి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి మీ సమస్యలు తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అంత మంచి పరిపాలన అందించాం కాబట్టే ఈరోజు మీ ముందు రాగలుగుతున్నాం. అదేవిధంగా మీకు మాటిస్తున్నాం తల్లి, 2025 డిసెంబర్ ఎవరైతే క్రైస్తవులు ఉంటారో 2025 డిసెంబర్ కల్లా మీ సొంత ఇంట్లో మీరు క్రిస్మస్ చేసుకోవాలి. ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ కూడా 2026 జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగని మీ సొంత ఇంట్లో చేసుకోవాలి. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో 2026 ఫిబ్రవరి, మార్చిలో వచ్చే రంజాన్ని మీ సొంత ఇంట్లో చేసుకోవాలి. అది నా కోరిక.